ధ్యాన భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు పెదపల్ల గ్రామం రావడం జరిగింది. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ అనురాధ నక్షత్రం 4వ పాదం. అవకాశం లేదు, కనీసం 2 అడుగులు పిరమిడ్ కట్టుకోండి. ఇంటికి వెళ్ళిపోండి. ఎంతమంది కొంత 2 అడుగులు పిరమిడ్ ఇంట్లో తర్వాత, కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా పెట్టుకోండి. ఎందుకంటే బయట 3 గంటల ధ్యానం చేసిన పిరమిడ్లో గంట ధ్యానం చేసిన ఒకటే, మనకు టైం అవసరం కదా. అట్లా ఒక పైపులో చెత్త పడింది అనుకోండి, బకెట్తో ఎన్ని నీళ్ళు పోసినా పోదు. ఒక ప్రెషర్ పైప్ పెడితే వాటర్ నీళ్ళతో వెళ్ళిపోతుంది. అట్లాగే పిరమిడ్ కింద ధ్యానం మనలో బ్లాక్స్ని చాలా తొందరగా క్లియర్ చేస్తుంది. కాబట్టి పిరమిడ్ కొనుక్కోండి. 1000 రూపాయల్లో మీ పిరమిడ్ దొరుకుతుంది. ఎక్కువ కూడా అవసరం. రామారావు గారిని అడిగితే తెప్పిస్తాడు ఆయన. ప్రతి ఇంట్లోనే ఒక 2 అడుగుల పిరమిడ్ అయినా పెట్టుకోండి. మీకు ఒప్పుకుంటే 2-3 మీకు 5 స్థలాలు లేవు, ఒక గదిలో ఒక 4 పిరమిడ్లు పెట్టుకొని చక్కగా ధ్యానం చేసుకోండి. మీరు ఎంతగా ధ్యానం చేస్తారో, ఎంతగా మీరు ఆత్మతో కనెక్ట్ అవుతారో, అంతగా ఇక్కడ మీ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటుంది. మన జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా లేదు అంటే మనం ఆత్మతో కనెక్ట్ అవ్వలేదని అర్థం, మనసుతో కనెక్ట్ అయ్యి ఉన్నాము అని అర్థం. సో సాధన చేసే కొలది, మంచిగా బుక్స్ చదివి ఆచరించే కొలది, ఆచరణ అంటే ఆచరణే జ్ఞానం. పుస్తకాలు మీకు తెలిసింది ఇవ్వండి. జ్ఞానం తెలుసు, జ్ఞానాన్ని పంచండి. సంపద ఉంది, సంపదను పంచండి. ప్రేమ ఉంది, ప్రేమను పంచండి. మీకు ఏది కావాలో అది ఇవ్వండి. మీకు ఏది కావాలో అది ఇవ్వండి. ఇస్తున్న యొక్క రూల్ ఏంటి? నువ్వు ఏది ఇస్తావో అది అనేక రెట్లు వాడు వెనక్కి ఇస్తుంది. ఒక గోడకి బంతి కొడితే ఏమవుతుంది? వెనక్కి వస్తుంది. అట్లాగే నీకు కావాల్సింది ఇవ్వండి. రాసుకున్న తర్వాత ఏం చేయాలి? మీరు చూసుకోండి, అది ఇస్తున్నారా లేదా. మీకు మర్యాద కావాలి. జ్ఞాన ప్రచారం సన్నద్ధండి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. జ్ఞాన భీమకండ శైవక్షేత్ర జ్ఞాన మహాయజ్ఞంలో భాగంగా 69 సోమవారం పెదపల్ల గ్రామం అనురాధ నక్షత్రం 4వ పాదం. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారుగా వెలిసి ఉన్నారు. ఈ గ్రామం అంతా శాఖాహార గ్రామం కావాలని, ధ్యానమయం కావాలని, ప్రతి ఒక్కరు కూడా శాఖాహారిగా మారాలని సంకల్పంతో ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ రావాలని ఇప్పటి వరకు సంకల్పం చేసుకుని ధ్యానం చేసి ఉన్నాము. కాబట్టి ఇందులో పాల్గొన్న మాస్టర్లకి ఒకసారి గట్టిగా క్లాప్సండి. శాఖాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి, పెదపల్ల గ్రామానికి, ధ్యాన భీమకండానికి, ఈ ప్రజాభవన పాల్గొన్న మాస్టర్స్ అందరికీ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో మరి మన మాస్టర్ గారు పానపల్లిపాలెం గురువు గారు వచ్చారు, వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి ఈ గ్రామం అంతా కూడా ధ్యానమయం, శాకారమయం, పిరమిడ్మయం చేయడానికి ఈరోజు మన మాస్టర్లు అందరూ వెళ్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక 10 నిమిషాల పాటు మెడిటేషన్ చెప్పాలి. అలాగే వారికి శాకాహారం యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలి, పిరమిడ్ యొక్క శక్తిని తెలియజేయాలి. మరి ఈ మాస్టర్లు అందరూ కూడా ఈరోజు ఈ పెదపల్ల గ్రామాన్ని వచ్చి అందరూ కూడా ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఆగస్టు 15 కమలాపురం శాఖాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతుంది. కోనసీమ జిల్లా అందరూ మాస్టర్లు అందరూ కూడా రావాలి. ఓకే ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. సెల్లో ఈ డేట్కి వచ్చి మీరు కూడా ఓకే మాస్టర్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయాలి. వీళ్ళు 10 మంది ఓ పక్కన ఉండి 4-15 మంది అప్పుడు అదే లోకల్గా మరి లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్తే బాగుంటుంది. చెప్పండి. ఏహో పత్రిజీ, అది అది అదిరిపోయింది. ఏహో పత్రిజీ.
చెల్లమ్మ గారు తల మీద అందులో మళ్ళీ 4 పేరు ఇచ్చారు. అది ఇంకెవరైనా ఇంకా నేను పంపించినదని చెప్పి 10 మంది భీమకండారికి పెద్దపల్లి గ్రామానికి భీమకండారికి जय हो पत्री जी, जय हो रमेश पत्री सर की जय, ध्यान जगत की जय, शाखा जगत की जय. चलो व्यायाम करना. పొద్దుటే దులుపుకుండేదని ఫోన్ చేసి నాకు అలా పెట్టించుకోవాలనిపించిందండి. సంకల్పం ఫోన్ అని మంచిది. 2 రోజుల ముందు నుంచి చేస్తుంది. దులుపుకున్నాక పనులు చేసుకున్నాక పెట్టిద్దిగా అని అన్నానండి. అప్పటికప్పుడు దులిపిదని దిగిపోయి కప్పుకుని ఫోన్ చేశానండి. హాయిగా కూర్చున్నాం. నో టెన్షన్, చక్కగా ఓన్లీ శ్వాసనే గమనిద్దాం. సహజంగా జరిగే శ్వాసనే గమనించండి అమ్మా. ఉచ్ఛ్వాస నిశ్వాస చక్కగా పీల్చే గాలి వదిలే గాలి. సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనించండి అమ్మా. నిలబెట్టకండి. ఆలోచనతో మనకు ఎటువంటి పని లేదు. చక్కగా శ్వాసనే గమనిద్దాం. కొంచెం చక్కగా సార్గా చెప్పి మేడం చెప్పి మీకు బాగా ఈజీగా అర్థం అవ్వాలంటే ఓన్లీ మీరు చెప్పి శ్వాసనే గమనం. ఇటువంటి ఆలోచన ఇటువంటి ఆలోచన మీద ఓన్లీ శ్వాస అనేది హాయిగా ఈజీగా రాయాలన్నా చదవాలన్నా చక్కగా ధ్యానం చేస్తే ఎంతో ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. కొంచెం 5 నిమిషాలు సహజంగా జరిగే శ్వాసనే గమనించాలి. చెప్పేంత వరకు కొడుతుంది. శ్వాసనే గమనించాలి. 2005 మహానుభావుడు అందించిన ఆనాపాంస మన బ్రహ్మశ్రీ సుభాష్ పక్షులు అతి సులభంగా సహజంగా జరిగే శ్వాసనే గమనించాలి. ఎంతో ఈజీగా అందించిన మహానుభావుడు బ్రహ్మశ్రీ సుభాష్ పక్షులు అలాంటి జ్ఞానాలు మనకు ఎంతో ఈజీగా శ్వాస మీద ధ్యాస. కొడు జరుగుతున్నా నేను చెప్పేంతవరకు ఓకే. 2 చేతులు విడదీసి 2 కళ్ళు పెట్టుకుందాం. కళ్ళు తెరవకుండా కళ్ళు తెరవకుండా 2 చేతులు విడదీసి 2 కళ్ళు పెట్టుకోండి. కళ్ళ మీద బోధించుకోండి అమ్మా. 2 కళ్ళ మీద బోర్లించుకోండి. 2 చేతులు విడదీసి చెప్పేంతవరకు 5 4 2 కళ్ళ మీద బోర్లించుకోండి. 5 4 నువ్వు పెట్టమ్మా చేతులు కళ్ళ మీద బోధించుకోండి. అలా పెట్టుకో. 5 4 3 2 1 0. కళ్ళు తెరుస్తూ 2 అరచేతులు తీసుకోండి. ఈ అసలు మీరే మమ్మల్ని మీరు చూసుకోండి.
కళ్ళు తెరిచి 2 అరచేతులు తీసుకోండి. ఓకే, బిగ్ క్లాప్స్. మరి ఎందుకు చేసుకోవట్లేదు అంటే చెప్పే కంప్లైంట్ ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. ఆలోచనలు వచ్చేయడం లేదండి, పోతున్నాయి. ఈ బుర్రలో పుట్టినప్పటి నుంచి పేరుకుపోయిన ఈ ఆలోచనలన్నీ ఈ రోజే కొత్తగా పుట్టలేదు, అవి వెళ్ళిపోతున్నాయి. దానికి మనం ఏం చేయాలి అంటే కూర్చోగానే శ్వాసను గమనించడం అనేది మర్చిపోకూడదు. శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఎంత శ్వాసను గమనిస్తూ ఉన్నా మనకు తెలియకుండానే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. జర్రం జారిపోతుంది మనసు. ఏమీ పర్వాలేదు, ఆలోచనలు రావడం సహజమండి. కానీ నేను ఆలోచనలో ఉన్నాను అని ఒక గ్రహింపు వస్తుంది ఒకనొక స్టేట్లో. అప్పుడు మాత్రం వెంటనే ఇదేదో ఆలోచన బాగుందని అక్కడే కూర్చోకుండా మళ్ళీ మన దృష్టి ఎక్కడికి తీసుకురావాలి? శ్వాస దగ్గరికి తీసుకురావాలి. ఇంతే ధ్యానం అంటే. హాయిగా కూర్చోవడం, కళ్ళు 2 మూసుకోవడం, శ్వాసను గమనించడం. ఎంత శ్వాసను గమనిస్తూ ఉన్నా ఈ చంచలమైన మనసు విహారానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక గ్రహింపు వచ్చినప్పుడు వెంటనే వెనక్కి తీసుకొచ్చి శ్వాసను గమనిస్తూ ఉండాలండి. అర్థమైంది కదా? ఎంతసేపు చేసుకోవాలి ఈ ధ్యానం? గురువుగారు చెప్పేవారు, ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కనీసం రోజుకు 2 సార్లు చేసుకోవాలి. ఏంటండి? ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చేసుకోవాలి. 30 సంవత్సరాల వయసు మీది కనీసం 30 నిమిషాల పాటు సాధన చేయాలి. మీకు 40 సంవత్సరాలు వచ్చేసి 40 నిమిషాల పాటు చేయాలి. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు వస్తే అందరికీ ఒక్క నియమం కాదండి ఇక్కడ. ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు రోజుకు 2 సార్లు చేయాలి. తొలి రోజుల్లో గంట సేపు, ఇప్పుడు మరి ఒక వయసు వచ్చేసింది మనకి, దగ్గర 50లో 60లో వచ్చేసాం కదా మనం. ఒకేసారి 60 నిమిషాలు ధ్యాన సాధన అంటే కొంచెం కష్టం. అందుకోసం ఏం చేయాలి అంటే చిన్నటి ధ్యానాలు ఎక్కువ సార్లు చేయాలి. అంటే మీరు 10 నిమిషాలు కూర్చోగలిగారు అనుకోండి, 10 నిమిషాలు కూర్చోండి. మళ్ళీ ఇంకొకసారి ఖాళీ దొరికినప్పుడు మరొక 10 నిమిషాలు. అలా ఈరోజు 10 నిమిషాలతో మొదలైంది, రేపు 15 నిమిషాలు చేసుకోండి. అర్థమైందంటే ఒకేసారి నేను అంతసేపు చేయలేకపోతున్నాను అని అనుకోవద్దు. ఇది మనకి కొత్త కదా, నెమ్మదిగా అలవాటు చేసుకుందాం. అర్థమైంది కదండి?